హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీరాజ్. జై గురుదత్త, జై జై గురుదత్త. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా యూట్యూబ్ కస్టమర్స్కి ఒక బ్యూటిఫుల్ 1900 ఎస్ఎఫ్టీ అండి. ఇందులో మీకు ఒక ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్గా 10 ఫ్లాట్స్ ఉంటాయి. 5 ఫ్లోర్లు, ఫ్లోర్కి 2 చొప్పున. దాంట్లో మీకు 4వ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఒక మంచి ఫ్లాట్ని తీసుకొస్తా. ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. ఒక 1 ఇయర్ కూడా కాలేదు ఓసీ వచ్చి. ఈ ఫ్లాట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ కనిపిస్తున్న ఈ భాగం అంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఇది మనం ఇప్పుడు చూస్తున్నది డ్రైవే అండి. ఈ డ్రైవేలో ఇప్పుడు మనం చూసేదాన్ని 4వ ఫ్లోర్ కార్ పార్కింగ్ అండి. ఇది చూడొచ్చు, ఇది కార్ పార్కింగ్. మీకు ఇలా డ్రైవేలో మీకు ఇలా చూసుకొని ఇలా తీసుకోవాలి. ఈజీ పార్కింగ్ ఉంటుందండి. దీనికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గురించి మీకు ఇటు పక్కన చూపించా, అటుపక్క కూడా మీకు పార్ట్ చూపించి లిఫ్ట్ వైపు అంతా చూపించి పైకి తీసుకెళ్తా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా కళ్యాణ్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకు. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. హైపర్ పాయింట్లు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. నాతో కంటిన్యూ కండి. అటు పక్కన మీకు లిఫ్ట్ ఉంది, అలాగే లిఫ్ట్ చూపించి మీకు తీసుకెళ్తా. దీంట్లో ఒక స్పెషల్ ఉందండి. ఈ అపార్ట్మెంట్ రీసెంట్లీ కొత్త అపార్ట్మెంట్ అందరూ కలుసుకొని మీకు సోలార్ సిస్టమ్ కూడా పెట్టించడం జరిగిందండి. కంప్లీట్ అపార్ట్మెంట్కి సోలార్ సిస్టమ్ ఉంటుంది, జనరేటర్ కాదండి. మీకు అది కూడా నేను పైన కూడా చూపిస్తాను. మీరు నాతో కంటిన్యూ కండి. రేట్ అంటారా, అది చాలా రీజనబుల్ రేట్. 1900 ఎస్ఎఫ్టీ 85 lakhsకి మాత్రమే ఇస్తుంది. ఎక్కడ వస్తుంది ఏంటనేది చెప్తాను నేను, మీరు వీడియో కంటిన్యూ కాండి. ఇప్పుడు మనం అటుపక్క వైపు చూసామండి. ఇది గేట్ అండి, మెయిన్ మిడిల్ గేట్ ఒకటి ఇచ్చారు ఇక్కడ నుంచి. ఈ గేట్ 30 feet రోడ్డు ముందర ఇలా మనం ఇటు వచ్చామంటే ఇది జైపూర్ కాలనీ దాటిన తర్వాత మీకు శివపూర్ కాలనీ దాటిన తర్వాత మీకు శ్రీనివాస నగర్ వస్తుంది. శ్రీనివాస నగర్లో ఇది ఉంటుంది. ఈ రోడ్ నుంచి మీకు ఇంకా ముందుకు పోతే గోల్డెన్ లీవ్స్ విల్లాస్ అనేవి కూడా రావడం జరుగుతుందండి. ఈ లిఫ్ట్ అండి, లిఫ్ట్ నుంచి మీరు ఇటు నుంచి పక్క మెట్లోనే మీరు చూసుకోవచ్చు. లిఫ్ట్ కూడా 6 members to 7 members పట్టేటువంటి లిఫ్ట్ని మీకు ఇచ్చారు. లిఫ్ట్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నా, చూడొచ్చండి. ఇది లిఫ్ట్ భాగం మొత్తం చక్కగా మీకు లిఫ్ట్ కూడా మంచి స్పేషియస్ లిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు కంటిన్యూ కండి. మీకు నేను 5th floorకి తీసుకుపోయి సోలార్జీ చూపించిన తర్వాత ఆ ప్రాపర్టీని చూపిస్తాను. ఇప్పుడు మనము టాప్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది చూడొచ్చు, టాప్ ఫ్లోర్లో మనం ఉన్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇదంతా కూడా మీకు సోలార్ది అండి. కంప్లీట్గా సోలార్ సిస్టమ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది దీనివల్ల మీకు జనరేటర్ తోటి సంబంధం లేకుండా చక్కగా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపించడానికి ముందర చాలా మటుకు అందరూ జనరేటర్లు పెడుతున్నారండి. వీళ్ళు ఓనర్స్ అందరూ కలుసుకొని మీకు ఇక్కడ చక్కగా సోలార్ని కూడా ఇంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపు ఇది కూడా ఆన్ అయిపోతుందండి. దీనికి సంబంధించిన పైభాగం కూడా మీకు చూపించాను. అలాగే ఇటువైపు మీరు బయట కూడా ఎలా ఉంది వాతావరణం చూడొచ్చు. ఓపెన్ ఏరియా కానీ, గాలి కానీ, చక్కటి వెలుతురు అన్నీ ఉంటాయి. ఇది రేట్ వచ్చి 85 లక్షలు, యూడిఎస్ 60 గజాలండి. దీనికి సంబంధించిన ఫ్లాట్కి సంబంధించిన లోపల భాగాన్ని కూడా మీకు చూపిస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకటే ఒక ఫ్లాట్ అవైలబిలిటీ ఉందండి. ఈ రేట్లో ఈ చుట్టుపక్కల దొరకడం చాలా కష్టం. నేను మీకు ఆ రేటుకి ఇప్పించడం జరుగుతుంది. మీరు ప్లీజ్ కంటిన్యూ కండి. వీడియోలో మీకు కింద 4th floorలో ఉన్నటువంటి ఫ్లాట్ని చూపిస్తాను. ప్లీజ్ రండి నాతోటి. ఇప్పుడు మనం 4th floorకి వచ్చామండి. ఇటు లెఫ్ట్ వైపు మీరు చూడొచ్చు, ఇది లిఫ్ట్ నుంచి ఇటు బయటికి రాగానే ఆపోజిట్లో ఇటు పక్కకి మీకు ఒక అపార్ట్మెంట్ రావడం జరుగుతుంది. ఇటువైపు నుంచి మనకి ఆగ్నేయం నుంచి మీకు ఈ విధంగా లోపలికి తీసుకుంటాం జరుగుతుందండి. ఈ భాగాన్ని నుంచి ఇట్లా తీసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ వైపు మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీరు దగ్గర చూడండి, ఇది లెఫ్ట్ వైపు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా మనకు క్యారిడార్ కిందనే మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది క్యారిడార్ కంప్లీట్గా మీరు చూడొచ్చు. ఇటువైపు నుంచి ఈస్ట్ అనేది మార్నింగ్ తూర్పు ఎండ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఆ స్ట్రైట్లో మీరు చూసినట్టయితే గోల్డెన్ లీవ్స్ విల్లాస్ 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. అది ఒక బెంచ్ మార్క్ లాగా మీకు చెప్పడం జరుగుతుంది. బస్ ఫెసిలిటీ జైపూర్ కాలనీ బస్సులన్నీ కూడా మీకు ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాయండి. 2.3 kilometers డిస్టెన్స్ నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి మీకు సుప్రజ హాస్పిటల్ దగ్గర నుంచి 2.3 kilometers రావడం జరుగుతుంది. ఇది కరెక్ట్గా చూడండి, నార్త్ మిడిల్లో మీకు ఎంట్రన్స్ రావడం జరిగింది. ఇది కంప్లీట్గా
ఈ విధంగా హాల్ రావడం జరిగిందండి. మంచి స్పేషియస్ హాల్ రావడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది స్పేషియస్ హాల్. మీరు ఆ చివరి నుంచి చూస్తున్నారు నన్ను. ఇక్కడ నుంచి ఈ మధ్యలో మీకు ఇట్లా డివైడ్ చేసుకుంటే సిట్ అవుట్ అనేది సపరేట్ అవుతుంది. మీకు అలా వద్దు అనుకుంటే ఓవరాల్గా కూడా మొత్తం కూడా ఇలానే ఉంచుకోవచ్చు అండి. ఇటు మూల మీకు మీకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. వెస్ట్ వైపు బాల్కనీ కూడా మీరు చూడొచ్చు. ఇది వెస్ట్ వైపు బాల్కనీ అనేది మీకు రావటం జరిగింది. ఇది బాల్కనీ వచ్చిందండి. ఇటు ఇది చూడొచ్చు, ఇది బాల్కనీ. చక్కటి బాల్కనీ కూడా మీకు ఇక్కడ రావటం జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఒకసారి ఆ చివరికి చూస్తే ఎంత స్పేషియస్ ఉన్నది అనేది కూడా మీకు తెలుస్తుంది. ప్రాపర్టీ అనేది మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుందండి. ఈ భాగాన్ని కూడా మీరు ఇలా చూడొచ్చు. ఇటు నుంచి ఇలా రైట్ సైడ్ చూసినప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుందండి. నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుందండి. చక్కగా వుడ్ వర్క్ చేయించుకున్నా కానీ మంచి మంచాలు పట్టే విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటు రైట్ సైడ్ వైపు మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావటం జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన రూమ్ సైజులు అన్నీ కూడా నేను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నానో వాళ్ళకి నేను పంపించడం జరుగుతుందండి. పీడిఎఫ్ రూపంలో దాన్ని రూమ్ సైజులు కూడా పంపుతాను. ఇది యూడిఎస్ 60 గజాలు వస్తుందండి. 85 lakhs లెక్కన మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ఏరియాలో ఈ రేట్లో ట్రిపుల్ బెడ్రూమ్ అనేది దొరకడం చాలా కష్టం. మీరు కనుక్కోవచ్చు. ఇలా బయటికి రాగానే ఆపోజిట్లో మీకు క్లియర్గా 2 బెడ్రూమ్లు కనిపిస్తాయండి. ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది రెండో బెడ్రూమ్ అండి. ఇక్కడ మీకు ఇది కూడా పెద్ద బెడ్రూమే. సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరుగుతుంది. చూడొచ్చు రూమ్ సైజులు, వెంటిలేషన్ కూడా ఏ లైట్లు వేయలేదు మనం, అలానే వీడియో తీస్తున్నామండి, చూపిస్తున్నాం. ప్రాపర్టీ ఇంత పెద్ద లెంతీ రావడానికి కారణం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్గా మీకు అవగాహన వస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి. మా ప్రతి వీడియోలో చెప్తాం. అదర్ ఛానల్స్ వాళ్ళు డబ్బులు తీసుకొని చూపిస్తున్నారు, మేము చూపించామండి. మేము ప్రాపర్టీ కొంటే మటుకు 1% నుంచి 2% తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి 2% కమిషన్ ఉంటుందండి. ఇది ఆపోజిట్లో మీకు ఇటుపక్క కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా మేమే చూసుకోవడం జరుగుతుందండి. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉండడం జరగాలి. ఇటు ఆపోజిట్లో మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది ఈశాన్యం వైపు వస్తుంది. క్లియర్గా చెప్తున్నానండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిందనే వస్తుంది. ఈశాన్యం బెడ్రూమ్ చూడండి, ఇది ఈశాన్యం బెడ్రూమ్. ఇది మిగతా 2 బెడ్రూమ్ కంటే కొద్దిగా చిన్నగా ఉండడం జరుగుతుంది. సో వాస్తు కోసమని ఇక్కడ ఓపెన్ కిచెన్ మన కిటికీ కూడా పెట్టారు. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీరు ఇలా పక్కకే 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ అనే టాయిలెట్ రావడం జరిగిందండి. ఇది కామన్ టాయిలెట్. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఇండియన్కి రావడం జరిగింది. ఇది ఆపోజిట్లో, క్వైట్ ఆపోజిట్లో మీరు చూసుకుంటే ఓపెన్ కిచెన్ అనేది రావడం జరిగిందండి. ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ భాగంలో మీరు డైనింగ్ కనుక ఇలా పెట్టేసుకున్నట్టయితే అది కిచెన్ అనేది మీకు సపరేట్గా ఓపెన్ కిచెన్లోనే డైనింగ్ వస్తుంది. అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ భాగాన్ని మీరు ఇట్లా కట్ చేసుకొని ఈ భాగంలో మీరు డైనింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. దీనికి పక్కన ఆగ్నేయ మూల మీకు ఇందాక చూపించినట్టు ఇది ఓపెన్ వాష్ ఏరియా అనేది ఇక్కడ రావటం జరిగింది. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఒకసారి చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి 1900 SFT UDS 60 square yards, జైపూర్ కాలనీ దాటినాక వచ్చే శ్రీనివాస నగర్లో వస్తుంది. కంప్లీట్ సోలార్ సిస్టమ్ తోటి ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్, కొత్తదండి. మీరు ఇది 85 lakhsకి ఫైనల్గా ఇస్తానని కోట్ చేస్తున్నారు. మీ పేమెంట్ ఇమీడియట్గా ఉంటే ఇంకొక 50 లక్షల టీటు నేను చేయించడానికి ప్రయత్నం చేస్తాను. అంతకంటే పెద్దగా తగ్గడం ఉండదండి. రేట్ విషయంలో మీరు లోన్ కావాలంటే లోన్కి వెళ్ళొచ్చు, విత్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తోటి ఉంది. ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదు. కానీ ప్రాపర్టీ కొంటే మటుకు మాది 2% ఉంటుందండి. ఇది క్లియర్గా చెప్తున్నా, ఫిక్స్ అండి రేటు. అలాగే కమిషన్ కూడా ఫిక్స్. ముందర మీకు అన్ని చెప్పడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నా. మీకు లోన్ కావాలంటే లోన్ చేయించడం ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం. ఇంతకుముందు దీంట్లో ఆల్రెడీ నేను 2 అమ్మానండి. సో దీని గురించి టైటిల్ పరంగా ఫుల్ క్లియర్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.